సరే నేనే చెప్తా ఇనుకోరా. లోనకెళ్ళోడికి 2 వాటాలు, బయట ఉండోడికి 1 వాట. నువ్వు లోనకి వెళ్తావా బయట ఉంటావా? నాకెందుకు బాబు, నేను బయట ఉంటాను బాబు. లోనకెళ్ళి నువ్వేసేస్తావురా. నీకు 1 వాట. సరే బాబు, జాగ్రత్త జాగ్రత్త బాబు. ఏం పర్లేదయ్యాల బాబు బాబు జాగ్రత్త. లోనొచ్చినోడికి 2, కాపలా ఉండోడికి 1, 3 అంటే గుడ్డి నాయాలకు 1, నాకు 2, మరి 4ది నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేనా ప్రజల మీద బతుకోనమ్మా. పోయలచ్చి ఈ గుడ్డోడికి కత్తుకూడట్లు మా లక్ష్మి గుడ్డాడా. లక్ష్మి అత్త, మీ మామను కూడా అన్నానికి రమ్మను. నా కొద్దులే పిల్ల, ముందు ఈ గుడ్డాడి కూడట్టురా. రే గుడ్డాడా కూర్చోరా. రే కూర్చోనయ్యాల. బాబు ఎవరి పిల్ల? నా ఎలా తెలియదట్రా. సిపాయి సింగన్న కూతురురా, సింగన్న కూతురు. ఆ లేడు ఆడు నా యాలు శివంగడు. శివంగడ్రా అంటే మహామంత్రి గారా బాబు? ఆడే నా యాలు. ఈ పిల్లని చెరబట్టి చెరసాలని చూస్తుంటే నా యాల్ని 4 గుత్తికి పట్టుకొచ్చినాగా. రేయ్ రేయ్, ఏట్రా నా యాల అట్టా బిగుసుకుపోతివే? అబ్బే ఏం లేదు బాబు, ఏం లేదు. రే నా ఎలా తీసుకొని తినరా తినరా తినరా. అట్టాగా బాబు. ఇంకా అట్టగెట్రా నా యాల. ఆ దెబ్బతో నా యాలు తాసుపాం పగబట్టినట్టు పట్టాడురా. సిపాయోళ్లను పంపి దాని అమ్మని చేతులారా చంపాడురా. నా యాలు చేతులారా చంపాడురా.
నిజమా బాబు? నిజమేట్రానయ్యా, అలా నేను సత్తే అబద్ధం ఆడనురా. ఆ శివోంగడి సంగతి ఊరంతా తెలుసు. ఆ గుడ్డి మహారాజుకు మాత్రం తెలియదు. నా యాడు మాటలు నమ్మి నెత్తిన ఎక్కించుకుంటున్నాడు రా, నెత్తిన. రేయ్, ఏట్రా కూడి తినకుండా ఆలోచిస్తుండా? ఏం లేదు బాబు, ఆ. మంత్రి ఇంత అక్రమాలు చేస్తుంటే ఆ. రాజు కళ్ళు మూసుకు కూర్చున్నాడే అని. అదే అంత బాధపడతావు, అంత నీ నెత్తినే ఉండట్టు. కూడి తినరానయ్యా, అలా కూడి తిన. చాలు బాబు, కడుపు నిండి ఇదేట్రా? చాలు. అలా ఇదిగారా నీ జోలి తీసుకో. అమ్మాయి వస్తానమ్మా. రే గుడిరా, ఇదిగారా నీ మాట. పోయా నీకెందుకే? నీకు దుద్దులు తెంచడానికి మీ మావయ్య కొన్నాడమ్మా. అలా మళ్ళీ అబద్ధం ఆడతావు. లచ్చి, దేవుడిలో కొట్టుకొచ్చాను. ఇదిగోరా, నీకొకటి నాకు 2. లెక్క చూసుకో. వద్దు బాబు, నీ దగ్గర ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తా. ఏట్రనయాల ఇసుక మిత్రులాగా వాయిదా వేసివే. రే గుడ్డడా, ఇదిగో అసలే చీకటి, అందులో కన్ను లోట, జాగ్రత్త రోయ్. ఇంకేసేయండి బాబు, అంతా తెల్లారిపోతాను. పిల్ల, ఏటి పిల్ల అట్ట ముఖం ముడుచుకు నుంచున్నా? ముందు వాటిని అవతల పారి. పారేయాలా? వీటిని పెట్టో నీకు తెలుసా? నచ్చలు నచ్చలు. ఆ డబ్బుతో మనం సచ్చేదాకా బతకొచ్చు. నువ్వంతగా కావాలంటావు. ఇక ముందు నేను దొంగతనం చెయ్యను. అయ్యా, అలా బోర్రా, నువ్వు నా కోళ్ళనే దొంగతనానికి వచ్చింది. నువ్వు చాలా నువ్వా? ఏ బాధగా ఉందా? తల తగిలితే గాని తెలిసి రాలేదా? నువ్వు ఇలా ఎందరిళ్ళు దోచుంటావు, ఎందరి గుండెలకు బాకు గురిపెట్టావు. నువ్వు చేస్తే మంచి, నేను ఎడపా. నువ్వు ఇంట్లో పడి దోచుకుంటే నోరు ముసుకుని ఊరుకోవాలా? నీ ఇంట్లో పడితే మాత్రం ఓర్చుకోలేవు. ఏ ఇతరుల సొమ్ము సొమ్ము కాదు, ఇతరుల ప్రాణాలు ప్రాణాలు కావు. ఇప్పుడు నిన్ను చంపితే నువ్వేం చేస్తావు? ఎందరినో బెదిరించి ప్రాణాలు తీయటానికి సిద్ధపడ్డ నీకే ప్రాణం అంటే ఇంత తీపిగా ఉంది. అన్యాయంగా దోచిన దొంగ సొమ్ము పోతుందంటేనే నీకింత బాధగా ఉంది. చెవుటోడ్చి సంపాదించుకున్న సొమ్ము పోగొట్టుకున్న వాడికి ఎలా ఉండాలి? మాట్లాడవే. ఇంత దురాగతానికి ఫలితమేమి? కీర్త, ప్రతిష్ట, సుఖమా, గౌరవమా? ఎందుకీ దొంగ బ్రతుకు? ఎందుకీ దొంగ సొమ్ము? బంగారాన్ని కరిగించి తాగలవా? ప్రపంచంలోకంతా మహారాజు నిలిపించుకోగలవా? కనీసం నలుగురిలోనూ మనిషిగా తిరగలవా? లేదు, ఆ యోగ్యత నీకు లేదు. దొంగ బ్రతుకి. నా బ్రతుకు ఇది ఎవరితోనూ చెప్పుకోలేవి. రాళ్ళేసేవాడు బిడ్డా పాపలతో నా ఇల్లు నతగల అనుకుంటున్నావేమో తెలివితేటలతో తప్పించుకోగలని. తెలివితేటలకు నువ్వు ఒక్కడవే కాదు గిట్టుగా. అందరూ అన్ని వేళలా తెలివి తక్కువ వాళ్ళు కాదు. నువ్వు ఎగిపోవచ్చు, నీలో బలం తగ్గిపోవచ్చు. ఆనాడేమవుతావు? గొంతకుడుకోయి. ఇన్నాళ్ళు నా తాత ముత్తాతలు చేసినారు కదా అనే గుడ్డి నమ్మకంతో దొంగతనం ముగ్గేయలేకపోయాను పిల్ల. ఇంత ఎదవ పని చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను పిల్ల. అందుకే నువ్వు చెప్పినా ఎనలేకపోయాను పిల్ల. మాట నమ్ము పిల్ల. ఇక దొంగతనం చేశాను పిల్ల, దొంగతనం చేశాను.